హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్ ఆఫీషియల్. ఈ రోజు మేము వైజాగ్ ట్రిప్ గురించి చెప్పాలనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇది మా లైఫ్లోనే చాలా మెమరబుల్ ట్రిప్. మేము ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వైజాగ్ వెళ్ళాము. ట్రైన్ జర్నీలో మేము చేసిన ఫన్ స్టార్ట్ అయింది. ట్రైన్ జర్నీలో ఒక ఆంటీగా కలిశారు. వాళ్ళతో మాట్లాడుతుంటే కొద్దిగా ఫీల్ అనిపించింది. అనుకోవడం చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారని చెప్పారు. వాళ్ళు చాలా మంచిగా మాట్లాడారు అండ్ చాలా మంచిగా బిహేవ్ చేశారు. మా ఫ్రెండ్స్ అయితే ట్రైన్లో చేసిన హల్చర్ మామూలుగా లేదు. ఎవరితో అయినా జోక్స్ వేస్తారు, ఇంకొకరు ఏమో వీడియోస్ చేసినారు. టోటల్గా ట్రైన్ జర్నీ మొత్తం ఫెస్టివల్ అయిపోయింది. ఆంటీ గారికి మేము బాడీ గార్డ్స్ లాగా చూసుకున్నాం. వచ్చాం, చాలా ఫన్ చేసాం. ఆంటీ గారిని వీడియోస్ తీయద్దు అండ్ ఫొటోస్ తీయద్దు అని చెప్పేసి చాలా ఫన్ చేసాం అనమాట. కొంచెం సేపు తర్వాత మేము వైజాగ్ రీచ్ అవుతాం. వైజాగ్ అంటే ముందు గుర్తొచ్చేది బీచ్ కదా. సో నెక్స్ట్ మేము బీచ్కి వెళ్దామని మేము ఒక బ్యూటిఫుల్ బీచ్కి వెళ్ళాం. మేము పీతలు పట్టుకొని ఫ్రెండ్స్ మేము స్టార్ట్ చేసాం. అక్కడ సముద్ర గాలి, వేవ్స్ అన్నీ కాల్చి చాలా అమేజింగ్ అనిపించింది. తర్వాత మేము ఒక ప్లాన్ చేసుకున్నాం. తర్వాత తట్లకొండకి వెళ్దాం అనుకున్నాం. చూస్తే ఫుల్ సీ వ్యూ కనిపించింది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. టోటల్గా ఆ రోజు మేము చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో చేసాం. ఈ వైజాగ్ ట్రిప్ నా లైఫ్లోనే ఒక స్పెషల్ మెమరీ. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యశ్ ఆఫీషియల్.